హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త జంట వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి. వీడియో పూర్తిగా చూసాకే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన డే వ్లాగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇది చిక్కుడుకాయలో చాలా వెరైటీస్ చిక్కుడుకాయలు ఉంటాయి కదా, ఇదొకటి. ఈ చిక్కుడుకాయ నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం వండుతున్నా, ఫస్ట్ టైం తింటున్నా. బట్ టేస్ట్ అయితే అల్టిమేట్, చాలా అంటే చాలా బాగుంది, చాలా నచ్చింది నాకైతే. మీలో ఎంతమందికి ఇష్టమని చెప్పండి. అండ్ దీని కాస్ట్ ఎంతో తెలుసా? కేజీ 120 అంటే మాకు 30 రూపీస్ పావు కేజీ పడింది. 60 120 ఎగ్జాక్ట్లీ 120 కేజీ అంట గైస్. చికెన్ వస్తుంది గైస్ దీని ప్లేస్లో. ఏంది ఇన్ని రేట్లు చెప్తే ఎవరు తింటారు చెప్పండి? కూరగాయలు కష్టం కదా నాకైతే. బట్ ఈ సీజన్లో పర్టికులర్గా ఇది తినాలంట కదా, ఏమో నాకు అంత రీజన్స్ పర్టికులర్గా తెలియదు, కానీ ఈ సీజన్లో ఈ కర్రీ తింటే చాలా మంచిదంట. ట్రై చేయండి. మేబీ రీజన్ ఏదైనా మీకు తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. బట్ తినాలి అని ఒక 2-3 మెంబర్స్ దగ్గర విన్నాను నేను. రీజన్ చెప్పున్నానంటే అన్నిటికీ రీజన్ అడుగుతావేందే, కొన్ని చెప్పినప్పుడు వినాలి కదా అని అన్నారు. మన సైడ్ రేట్లు ఎలా ఉన్నాయో తెలియదు, కానీ ఇటు సైడ్ అయితే టూ మచ్ రేట్స్ ఉన్నాయి గైస్. అన్నీ నాన్ వెజ్, వీటన్నిటిని పోలిస్తే ఇంకా నాన్ వెజ్కే చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ. నాన్ వెజ్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వరు వీళ్ళు, అసలు నాన్ వెజే తినరు గైస్. వీళ్ళందరూ చచ్చిపోయినాక నరకంకు పోతారు నాకు తెలుసు కన్ఫర్మ్గా. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు నరకంకు పోతారని. వాళ్ళు ఏదో నవ్వి కామెడీగా తీసుకుంటారు ఏందో మరి, కానీ అస్సలు నాన్ వెజ్ తినరు తెలుసా వీళ్ళు. ఎంతసేపు పలావ్ అని, బిసిబెల్లా బాత్, అవి నేను మన ఛానల్లో చేసి చూపిస్తాను ఏదో ఒక రోజు. అవి ఎక్కువ తింటారు ఇక్కడ నేను వేడి మిర్చి బజ్జీలు వేస్తున్నా చూడండి. మా ఇంట్లో మా ఆయనకి ప్రెగ్నెంట్ లేడీకి ఉండే క్రేవింగ్స్ అన్నీ ఉంటాయి అన్నట్టు. ఎప్పుడు ఏం క్రేవింగ్స్ వస్తాయో తెలియదు. అయితే నాకు మిర్చీలు తినబుద్ధి అవుతుంది అని అన్నాడు. సర్లే అని చెప్పేసి ఇక్కడ నేను వేడి మిర్చీలు వేస్తున్నా. మిర్చీలు మాత్రం చాలా అంటే చాలా బాగా అయినాయి. బయట మనం బండీల పైన తీసుకుంటాం చూడండి, వాటి అంత బాగా కలర్ వచ్చింది, వాటి అంత బాగా టేస్ట్ కూడా వచ్చింది. ఈ రెసిపీ కూడా ఏదో ఒక రోజు నేను చేసి చూపిస్తాను. మన దాంట్లో కుకింగ్ వీడియోస్ చేస్తే వీడియోస్ అనేవి వెళ్ళవు, డైలీ వ్లాగ్సే వెళ్తాయి. అందుకని చెప్పేసి కుకింగ్ వీడియోస్ నేను చేయను. అంత కష్టపడి చేసి మళ్ళీ వాటికి వ్యూస్ రాకపోతే కష్టమవుతుంది కదా, అందుకని చెప్పేసి. వేడి బజ్జీలు, టీ కాంబినేషన్ ఎంత బాగుంటుంది, మీకు నచ్చుతుంది అట్లా. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. వేడి బజ్జీలు, టీ అయితే నా ఫేవరెట్. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది నాకు, మస్తు ఇష్టం అనిపిస్తుంది. ఆ ఫ్లేవర్ అదంతా కారంగా మిర్చీలు తింటూ టీ తాగితే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. ఈ మధ్య నాకు ఏదో దయ్యం పట్టినట్టు గైస్, ఊరికిరికే ఆకలిస్తుంది, దున్నుపోతులాగా తింటున్నాయి, ఎక్కడ లావైపోతున్నాను భయం వేస్తుంది సీరియస్గా చెప్పాలంటే. ఎందుకంత ఆకలిస్తుందో తెలియదు. ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేయగానే డైరెక్ట్ టీయే తాగుతాను నేను, ఏమీ తిన్ను. బట్ అలాంటిది ఈ మధ్య అయితే పొద్దున్నే లేచి మొత్తం అన్నం తినబుద్ధి అవుతుంది. ఏమేమో ఊరికే మస్తు నాకు దెయ్యం పట్టింది గైస్, లేకపోతే ఎవరైనా నాకు బ్లాక్ మ్యాజిక్ చేసిర్రేమో. మస్తు ఆకలి ఫీల్ వస్తుంది. మహి కూడా అదే చెప్తుండే, ఎప్పుడన్నా తిను అని గొడవపడి వెంటబడ్డా కానీ తినవు. అలాంటిది ఏంది ఈ మధ్య మిడ్ నైట్ కూడా ఆకలిస్తూనే ఉంది. ఏమో ఆకలి ఊరికే తినాలని ఫీలే వస్తుంది. నేను బాగా లావైపోతానేమో నాకు తెలిసి, ఏమో అర్థమైతలేదు. దయ్యం పట్టింది గైస్ నాకు, అందుకే అట్లా తింటున్నా, టైం పద్ధతి లేకుండా తింటున్నా. ఇక్కడ మిర్చీలు చూడండి ఎంత బాగున్నాయి. కర్డ్ రైస్ చేసా. ఇక్కడ ఏమంటారు, వేడిగా టీ తాగి తనకి నాలుక అనేది ఇట్లా రెడ్గా అయిపోయిందంట, తినడానికి వస్తలేదంటే. కర్డ్ రైస్, మిర్చీలు, అది చిక్కుడుకాయ కూర, అక్కడ గోంగూర చట్నీ. బాగుంటుంది కాంబినేషన్ అంతా. ఇంతకంటే స్వర్గం ఏం కావాలి చెప్పండి గైస్. నేను గుడ్ గర్ల్ని కాబట్టి ఇన్ని చేసి పెడుతున్నా. అదొక్క సింబల్ వచ్చి సూపర్ అని చెప్పడానికి. నిజంగానే బాగా అయ్యాయి, చూస్తే తెలుస్తుంది కదా మీకు. ఆల్మోస్ట్ కర్రీ చూసినా, ఏదైనా డిష్ చూసినా బాగా అయిందా బాగాలే అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే మీరు కూడా వంట చేస్తారు కాబట్టి ఆ కర్రీ టెక్స్చర్ చూసి మీరు చెప్పొచ్చు, ఈజీగా చెప్పొచ్చు. అవును, ఇంతకు వీడియో లైక్ చేశారా లేదా? లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి గైస్. అండ్ ఇంకొక విషయంలో అందరికీ సారీ, ఇన్స్టాలో చాలా మంది మెసేజ్ చేసారు, ఐమ్ రియల్లీ సారీ. నాకు ఫుల్ కోల్డ్ ఉంది. వీడియో కూడా పోస్ట్ చేస్తానో చేయను అనుకున్నా, బట్ పోస్ట్ చేద్దాం, ఖాళీగా ఉండకూడదని చెప్పేసి వీడియో పోస్ట్ చేస్తున్నా. ఎక్కువ కూడా నేను రిప్లైస్ ఇవ్వలేకపోయినా దానికి. అందరు హెయిర్ కేర్ అడుగుతుర్రు. నా హెయిర్ చాలా అంటే చాలా హెయిర్ పోయింది. నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసిన.
దానికంటే బెటర్ టిప్స్ లేవు. ఇప్పుడు నేను మీకు టిప్స్ చెప్పే పొజిషన్లో లేను, ఎందుకంటే నాకు ఫుల్ హెయిర్ ఫాల్ అవుతుంది, కంట్రోల్ అవుతలేదు. నేను కంట్రోల్ చేసుకున్నాక నాకు ఓకే వర్క్ అయిందంటే నేను వచ్చి మీతో షేర్ చేసుకుంటా. ఏం చేయకుండా వ్యూస్ కోసం అయితే మళ్ళీ మీకు చెప్పి మీ హెయిర్ని నేను పాడు చేయ. హెయిర్ ఎంత ఇంపార్టెంట్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది, హెయిర్ వాల్యూ బాగా తెలిసింది గైస్. సో నేను అందుకే ఏం చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే నాకే టూ మచ్ హెయిర్ ఫాల్ ఉంది. అండ్ మెంటల్ టెన్షన్, మెంటల్ ప్రెషర్ ఉంటే హెయిర్ ఫాల్ ఉంటుంది ఖచ్చితంగా. అవి తీసేసుకోండి, అవైతే నా లైఫ్లో చాలా ఉన్నాయి. నా మెంటల్ ప్రెషర్ అయితే ఇప్పట్లో పోదు. సో అందుకని నాకు హెయిర్ ఫాల్ కూడా తగ్గదని నేను ఫిక్స్ అయిపోయినా. ఇక్కడ బట్టలు ఆరబెట్టాను, 2 days నుంచి ఫుల్ కోల్డ్ ఉంది కదా అని చెప్పి బట్టలు ఉతకలేదు. ఇంకా ఈ టెర్రస్ పైన మనమే ఉన్నాయి చూడండి బట్టలు. ఒక 2 days ఉతకకపోతే ఇలా ఉంటుంది, చేతులన్నీ పోతాయి, తప్పదు కదా. ఏమైనా ఏం జరిగినా ఇంకా మళ్ళీ లేచి 2 days అయినా 20 days అయినా మనమే వాష్ చేసుకోవాలి. సో అలా వాష్ చేసేసి పెట్టిన బట్టలు చూడండి ఎన్ని ఘనమైన, చూడడానికే ఇంత ఉంటే ఉతికిన నా పరిస్థితి ఆలోచించుకోండి గైస్. తప్పదులే, ఇవన్నీ చేసుకోవాలి, అందరి ఇళ్లలో ఉండి. ఇదే నా బర్త్డే అవుట్ఫిట్. మీకు చెప్పాను కదా బర్త్డే అవుట్ఫిట్ వచ్చేది ఉంది ఒకటి అని చెప్పేసి. ఇది నా బర్త్డే అవుట్ఫిట్ అండ్ చాలా బాగుంది కదా, అందుకని చెప్పేసి రిటర్న్ పెట్టేసిన. నాకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి 600. చాలా అంటే చాలా బాగుంది, చాలా నచ్చింది. ట్రయల్ కూడా చేశాను నేను, చాలా బాగుండే. బట్ ఎందుకో మనీ ఇష్యూనే అని అనిపించింది, అందుకే రిటర్న్ పెట్టేసా. చూడాలి మళ్ళీ ఒకసారి ఆయనకు అడిగేసి ఉంచుకోవాలా తీసేయాలా చూస్తాను. రిటర్న్ అయితే పెట్టేసిన, బట్ ఆ డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఈ బుడ్డోడు చూడండి కింద ఉంటాడు వీడు. వాడు వాష్రూమ్ వెళ్ళాడు, వాష్రూమ్ వెళ్ళేసి వాళ్ళ మమ్మీ ఉండేసి పోరపో క్లీన్ చేయిపో అంటే క్లాత్ తీసుకొని వచ్చి క్లీన్ చేస్తూ ఉన్నాడు అన్నట్టు. ఇంకా వీడితో నాకు భలే టైం పాస్ అయితే భలే ఉంటాడు, క్యూట్గా బుడ్డోడు, చూడడానికి బాగుంటాడు. మ్యా మ్యా అంటాడు, మా అని కూడా అన్నాడు, మ్యా మ్యా అంటాడు మేకలాగా. బాగా టైం పాస్ అవుతుంది, డార్లింగ్ డార్లింగ్ అంటానా. మస్తు అంటే మస్తు క్యూట్ ఉంటాడు, బాగుంటాడు. చూడండి వాడికి ఎంత తెలివి ఉంది చూడండి గైస్. వాడు వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చి వాడే వాళ్ళ మమ్మీ చెప్తే క్లాత్ తీసుకొని వచ్చి మొత్తం పడుకొని దొర్లి ఎంత తుడుస్తూ ఉన్నాడు. నాకు నిజంగా భలే అనిపించింది. అవి ఎలా నించుంటున్నాడు చూడు ఇడియట్, క్యూట్ ఫెల్ల, చాలా అంటే చాలా క్యూట్ ఉంటాడు, బాగుంటాడు. ఇక్కడ టీ పెట్టేసుకున్నా. బేసిక్గా అయితే నేను అసలు టీలోకి అసలు బిస్కెట్స్ నేను తిన్ను, అస్సలు టీ తాగుతాను, కొంచెమే టీ తాగుతా. చెప్పాను కదా నాకు ఎంత లిమిట్లెస్ ఆకలి అవుతుందని, అందుకే అక్కడ ఫ్రిడ్జ్ పైన అది కనిపిస్తే తీసుకొని తింటున్నాను. మరి మహి ఎప్పుడు తెచ్చాడకుండా నేను చూడలేదు. ఫుల్ ఆకలి వేసింది నాకు, చాలా చాలా ఆకలి వేస్తుంది. అంత ఇంకేముంటే అది ఆకులు చెట్టులు అన్నీ పీక్కొని తినబుద్ధి అవుతుంది, అంత ఆకలి వేసింది, అందుకే తిన్నాను. మళ్ళీ ఇక్కడ చూడండి ఫ్లవర్ చూడండి ఎంత బాగుంది, ఎంత క్యూట్ ఉంది. ఇది మనం అంటు కట్టిన చెట్టు చూడండి, పైన ఎల్లో వస్తుంది, కింద పింక్ వచ్చింది. 2 ఫ్లవర్స్ వచ్చి చాలా డేస్ అయిపోయింది, అట్లా వచ్చిందని చూస్తున్నా. అందరికి ఫ్లవర్స్ చూస్తే తల్లో పెట్టుకోవాలనిపిస్తుంది, నాకెందుకో ఫ్లవర్స్ చూస్తే పూజ చేయాలనిపిస్తుంది గైస్. నాకంత డిఫరెంట్ ఉంటుంది నా మైండ్ సెట్. చెట్లకు మస్తు ఫ్లవర్స్ వచ్చినాయి అనుకో, రేపు పూజ చేద్దాం, దేవుడికి పెడదాం అనిపిస్తుంది. ఎందుకు నాకు ఫస్ట్ ప్రియారిటీ దేవుడికే ఈ బుద్ధి అవుతుంది, దేవుడికే పెట్టబుద్ధి అవుతుంది. ఏమో అది నాకు కూడా తెలియదు, మస్తు నచ్చుతుంది నాకు పూజలో ఫ్లవర్స్ పెడితే. అది దట్టు మన చెట్లకైనా ఫ్లవర్స్ పెడితే ఇంకా నచ్చుతుంది. రేపు పూజ చేసేద్దాం గైస్, రేపు పూజ చేసేసి దేవుడికి పెడదాం గైస్. మీరైతే సపోర్ట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.